కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖమ్మం నగరంలోని అఖిల పక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు కోరాలని, అదేవిధంగా కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి దీనిపై ఇంతవరకు స్పందించలేదు. పైగా అమిత్ షాకి మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన అనేక దాదాపు 5-6 ట్వీట్లు చేశాడు ఇప్పటికే. అంటే అమిత్ షా వ్యాఖ్యలు మాత్రమే కాదు, అమిత్ షా కూడా ఏదో పొరపాటున నోరు జారిన మాట కాదు, ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం, ఈ రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్న అయిష్టత, అంబేద్కర్ పట్ల ఉన్న వ్యతిరేకత, సామాజిక న్యాయం పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్దేశపూర్వకం చేసిన వ్యాఖ్యలు తప్ప మరొకటి కానే కాదు. అందుకనే అంబేద్కర్ ని అవమానించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం, భారత ప్రజలను అవమానించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే ఇలాంటి వాడు కేంద్ర మంత్రివర్గంలో ఉండడం అనేది అత్యంత అయిన విషయం, భారత ప్రజలకి అవమానకరమైంది. కాబట్టి వెంటనే ప్రధానమంత్రికి ఏమాత్రం అంబేద్కర్ పట్ల సరైన గౌరవం ఉంటే, సరైన సదభిప్రాయం ఉంటే, రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల సదభిప్రాయం ఉంటే అమిత్ షాని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షా